గోశాలలకు స్వచ్ఛందంగా పశుగ్రాసం అందచేయడం అభినందనీయమన్నారు టీడీపీ నాయకులు చల్లాబుచ్చి. కాకినాడ జిల్లా హుస్సేన్పురం గ్రామానికి చెందిన యువకులు మానవీయతను చాటుకున్నారు. గ్రామంలో పలు ప్రాంతాల్లోని గోశాలకు ఉచితంగా పచ్చగడ్డిని సరఫరా చేశారు. వినూత్న కార్యక్రమం చేపట్టిన యువకులను, రైతులను టీడీపీ నాయకుడు చల్లాబుచ్చి అభినందించారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఈ రోజు హుస్సేన్పురం గ్రామంలో స్వచ్ఛందంగా సర్పవరం జంక్షన్లో కలిగిన గోశాలకు మా ఊరు నుంచి చాలా మంది యువకులు, పెద్దవారు అందరూ కూడా ఈ గడ్డిని కోసి వెహికల్ మీద తీసుకెళ్లి అక్కడ గోశాలకు అప్పచెప్పడానికి చేయడం జరుగుతుంది. ఇది చాలా మంచి విషయం. ఇంత ముందు కూడా ఈ కార్యక్రమం చాలా బాగా చేశారు. ఇలాగ అందరూ కూడా పెద్దలు, రైతులు వీళ్ళందరూ కూడా వ్యవసాయం చేసుకునే వాళ్ళు, తర్వాత సాకాసు ఉన్న వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నారు. నేను స్వచ్ఛందంగా ఎందుకు చెప్తున్నానండి ఈ కార్యక్రమం, హుస్సేన్పురం గ్రామం అంటే నాణ్యానికి ఓ పక్క చూస్తున్నారు చాలా మంది, నాణ్యకి రెండో పక్క కూడా మా ఊరిలో ఇలా స్వచ్ఛందంగా సేవ చేయడానికి ముందుకు వచ్చిన బోలు మంది రైతులు కానీ యువకులు కానీ ఉన్నారని నేను తెలియబడుతున్నాను. అలాగే మా గ్రామం నుంచి ఈ విధంగా చేయడం మాకు ఆనందంగా ఉంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మా ఊళ్ళకి ఎదరికి ఎన్నో కార్యక్రమాలు చేయాలని, ఇలా మా ఊళ్ళందరూ ఒకటే మాట మీద ఉండి మా గ్రామాభివృద్ధిలో కూడా ఎంతో తోడ్పడాలని, ఇలా మా రైతులు, మా యువకులు అందరూ కూడా ఇలా ఒకే మాట మీద ఉండి మా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా మనం చేసినందుకు ఈ వెహికల్, ఈ డ్రైవర్కు, తర్వాత మా బాబీ గారు, కొండబాబు గారు, టేకుమూడు రాజు వీళ్ళందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం చాలా బాగా చేస్తున్నారు. అంటే రూపాయి కూడా ఆశించకుండా శ్రమదానం చేసి ఈ విధంగా అక్కడ పట్టుకెళ్ళి ఇవ్వడం అనేది చాలా మంచి విషయం. దీని గురించి ప్రత్యేకంగా అభినందిద్దామని నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన మా రైతుల్ని బోరే గారిని, టేకుమూడు రాజు గారిని, కొండబాబు గారిని, బాబీ గారిని వీళ్ళందరికీ, డ్రైవర్ శ్రీను వీళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా